నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. తనిష్క గారు, మీ క్లయింట్ ఇంకొకరు తమ Okay. ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. ఓకే అమ్మా. రైట్. ఉషా గారు, ఉషా గారు నమస్తే అండి. నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను. చెప్పండి. అమ్మ, మీకు ఎలా తెలుసు మన తనిష్క గారు? ఎలా అనిపించింది ఆవిడ ప్రిడిక్షన్స్? ఒక్కసారి మాతో షేర్ చేసుకుంటారా? అంటే ఇలా యూట్యూబ్ ద్వారా నేను చూసానండి. ఆ, చూసి అలాగా ఉమ్, అప్రోచ్ అయ్యాను తన ఉమ్, ఫోన్ నంబర్ ద్వారా. ఉమ్, నాకు ఇచ్చినది బానే ఉంది. ఉమ్, దగ్గర దగ్గర ఇప్పుడు 6 మంత్స్ అవుతుంది. ఈ లోపు నేను బానే ఉమ్. ఇల్లు కూడా కొనుక్కున్నాను. ఇల్లు కూడా కొనుక్కున్నారు. ఓకే. అంటే అంతకు ముందు ప్లాన్ ఉండిందా? ఎట్లా ప్రిడిక్షన్ తీసుకున్నప్పుడు ఆవిడ మీ ప్రిడిక్షన్స్ అంటే పాస్ట్ కూడా చెప్తారు. ఆవిడ సమస్య ఏంటో ఆవిడ ముందు చెప్తారు కదా. అవునవును. అవన్నీ మీకు మ్యాచ్ అయ్యాయా? ఎట్లా అనిపించింది? అంటే తను చేసిన తర్వాత నాకు చాలా వరకు ఫైనాన్షియల్ గా నేను ఉమ్, చాలా ట్రబుల్స్ లో ఉన్నాను. మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఉమ్, అవి చాలా వరకు క్యూర్ అయినాయి. క్యూర్ అయ్యాయి. ఉమ్, ఆ ఉమ్, తర్వాత మళ్ళీ నాకు బానే ఉందని చెప్పి మళ్ళీ మా సిస్టర్ కూడా ఇచ్చాను. ఓకే. తనకు కూడా చాలా ఉమ్, ఇదిగా ఉంది అన్నారు. ఫ్రీగా మంచిగా ఉమ్, అవుతుందన్నారు. ఉమ్, తను తీసుకొని 2 మంత్స్ అవుతుంది. ఓకే. ఓకే. వండర్ఫుల్, వండర్ఫుల్. ఫస్ట్ బాగా చెప్పాను. పాస్ట్ ఎట్లా మీకు? ఇప్పుడు పాస్ట్ గురించి కూడా చెప్పి ఉండాలి. పాస్ట్ అంటే తను చెప్పారు నాకు. ఇలాగ నా సమస్యలు నాకు తెలుసు కాబట్టి తను నాకు చెప్పారు. ఇలాగా మీకు ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది కదా అని చెప్పారు. అది చెప్పటం నాకు ఓకే అనిపించింది. నాకు జరిగే సమస్య నాకు తెలుసు కాబట్టి కరెక్టే చెప్తున్నారు అనిపించింది. కరెక్ట్ గా చెప్తున్నారని అనిపించింది. రైట్, ఇంకా అలా నేను ప్రొసీడ్ అయ్యాను అనమాట. రైట్, రైట్. ఇప్పుడు సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారు. చాలా చాలా సంతోషం. ఇప్పుడు మరి గృహప్రవేశము గృహప్రవేశం కూడా అయిపోయింది. 2 months అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా సంతోషం. ఏం లేదు, ఇప్పుడు మీకు జరిగినటువంటి విషయము 10 మందికి తెలియాలి డెఫినెట్ గా. ఇప్పుడు ఎన్నో కన్ఫ్యూజన్స్ తో ఉన్నారు జనాలు. ఎలా వెళ్ళాలి, ఎవరిని నమ్మాలి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ని అడగడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మీ అవునవునండి. ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు. ఓకే మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ అద్భుతం అండి. సొంత ఇల్లుని చాలా ఇమ్మీడియట్ గా యాక్చువల్‌గా ఏందంటమ్మా, కొన్ని విషయాలు క్లయింట్స్ కూడా పాపం వాళ్ళు పర్సనల్ విషయాలు చెప్పుకోలేదు కదా. అసలు నేను కూడా లైవ్‌లో చెప్పనివ్వను. అవునవును. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పర్సనల్‌గా వాళ్ళు తెలుసుకున్నప్పుడు అవును. సో వాళ్ళు బాగా అయిన విషయం చెప్తారు. వాళ్ళు పాస్ట్ జరిగిందంతా నేను చెప్పేసాను. ఆమెకి అన్ని కరెక్ట్ మ్యాచ్ అయింది. సో ఆ విషయాలు షేర్ చేసుకోలేదు వాళ్ళు. వాళ్ళు లేదు. కానీ మనం కూడా అట్లా అసలు కనుక్కోవడం కరెక్ట్ కాదు. Correct బట్ కాదు. అయితే పాస్ట్ బాగా చెప్పానని మీరు అన్నారు కదా. ఉమ్. 100% ఆమెకున్న సమస్యలు అలా చెప్పాను. అయితే ఇదే కాంటెక్స్ట్ లో అసలు సొంత ఇంటి కళ అనేది చాలా మందికి ఉంటుంది. అవునమ్మా. అది తీరట్లేదు, డబ్బులున్నా తీరవు కొన్ని పరిస్థితుల్లో. అసలు అవును. అది ఇంకా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే Correct. చేతిలో డబ్బులు ఉండి కూడా సరైన మనకు నచ్చినది మనకు సూట్ అయ్యేదట్టు దొరకదు. ఒకవేళ అవును. దొరికిందండి ఇద్దాం అడ్వాన్స్ అనుకునే ఇలా అయిపోయిందండి ఆ ఇల్లు అంటూ. ఇట్లా రకరకాల సమస్యలండి. ఎందువల్ల వస్తుంది అసలు? సొంత ఇంటి కళ ఎలా తీర్చుకోవాలి? యాక్చువల్‌గా ఏమైందంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వీళ్ళ జాతకం కూడా చూసినప్పుడు లగ్నం నుంచి 4th హౌస్ వాళ్ళకి జాతకంలో వీక్ ఉంది. సుఖం లేదు ప్లస్ సొంత గ్రహ యోగం గురించి. అప్పుడు వీళ్ళు డబ్బుల విషయంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. కానీ కొనుక్కోవాలనేది చాలా ఇయర్స్‌గా వాళ్ళకి కూడా ఉంటాయి కదా కొన్ని ఆశలు. సో మన సొంత ఇల్లు ఉండాలి. వీళ్ళు ప్లాన్ చేసిండ్రు. సో వీళ్ళ జాతకం ఎంత నిజమో అంతే క్లయింట్లు కూడా ఉంటాయి సమస్య, అది కూడా చెప్తున్నా. వాళ్ళ లగ్నానికి 4th లార్డ్ అది వీక్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆశలు ఉన్నా కొనుక్కోలేకుండా పోతారు. డబ్బులు ఉన్నా కూడా కొంతమంది కొనుక్కోలేకుండా పోతారు. అసలు అవి వాళ్ళ చక్రంలో వాళ్ళకి అసలు కొనుక్కొని ఇవ్వదు. ఆ డబ్బులు మళ్ళీ వేరే ఏదో ఒక విషయానికి ఇన్వెస్ట్ చేయడమో లేదు వేరే సమస్యలు రావడం వల్ల అది అలానే ఆగిపోతూ ఉంటుంది. కొంతమంది మీరు చూడండి ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన కొన్ని రోజులనే ఆగిపోతుంది. సో మళ్ళీ అది అసలు అలానే ఉండిపోతుంది. అవునవును. అసలు ఇవి వచ్చి లగ్నానికి 4th హౌస్ వాళ్ళ సొంత గ్రహ యోగం గురించి. మనం వీళ్ళకి ఇచ్చిన ప్రతి రెమెడీ ఎలా ఇచ్చామంటే ఫస్ట్ వన్ వాళ్ళకి కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నాయి. సో అది రిమూవ్ చేసాం. దాంతో వాళ్ళకి జాతకంలో 4th హౌస్ వాళ్ళ గ్రహ యోగం గురించి ఆ మాట కూడా ఆమె అన్నారు, మేడం మేము సొంత ఇల్లు కొనుక్కోలేకుండా పోతున్నామని చెప్పారు. సో తర్వాత ఏమైందంటే ఆమె వాయిస్ మెసేజ్ పెట్టారు చూడండి, అది కూడా నేను మీకు వినిపించాను. యాక్చువల్‌గా మేము మంచిగా కొనుక్కున్నాం మేడం అని చాలా సంతోషంగా పెట్టారు. వాళ్ళ సిస్టర్‌కి కూడా ఈమెనే రిఫరెన్స్ ఇచ్చారు. వీళ్ళ సొంత గ్రహ ప్రవేశం రోజు వాళ్ళ సిస్టర్‌ని పిలిపించారు. ఆ రోజు ఇట్లా మీరు ఇంత డెవలప్ అయ్యారు ఎలా అని మాట్లాడుకుంటారు కదా, షేర్ చేసుకుంటారు కొన్ని విషయాలు.
అప్పుడు ఈ మేడం దగ్గర మాట్లాడాను, నా రెమెడీ ఫాలో అయ్యాను, చాలా బాగా అయింది అని వాళ్ళ సిస్టర్కి చెప్పి వాళ్ళ సిస్టర్ కూడా ఫాలో అయింది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అసలు మామూలుగా ఇన్ జనరల్ గా అయితే ఎవరి జన్మ జాతకంలో లగ్నం నుంచి 4,000 చూసుకుని చెప్తారు, చేస్తాం, దాన్ని బట్టి రెమెడీ ఇస్తారు. తప్పకుండా కదా. వాస్తు కూడా చూడండి ఆ. దీనికి రిలేటెడ్ గా ఉంటుంది. ఎట్లానంటే వాస్తు ఒకరి ఇల్లు చూడండి మంచిగా చూసి కడుతున్నారు, వాస్తు చూసే కడుతున్నారు కదా ఇప్పుడంతా. బట్ అవును. అయితే ఎందుకు దోషం ఉండదు, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అదే రోజే సమస్య వస్తుంది అని అంటారు, అదే రోజులోంచే మాకు వేరే పెద్ద నెగిటివ్ ఎఫెక్ట్ జరిగింది, వేరే ప్రాబ్లమ్స్ వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు, వాస్తు చూసి కట్టుకుని వెళ్ళిన ఇంట్లో వాళ్ళ జాతకంలో లగ్నంలోంచి 4th house లో నెగిటివ్ గ్రహం ఉంటే ఆ ఇంటి కొత్త ఇంటికి వెళ్ళినప్పట్లోంచి వాళ్ళకి అసలు ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, గొడవలు ఇలాంటివి వస్తుంది. జాతకానికి వాస్తుకు కూడా సంబంధం ఉంటుంది. అదే మీరు ఇప్పుడు అడిగారు కదా, దీన్ని మనం ఒకవేళ అంటే దీనికి సంబంధించిన పూజలు చేసుకుంటూ అవుతుందంటే మంచిగా అవుతుంది. Right. అయితే అది- వాస్తుని కూడా సరి చేయవచ్చు జాతకంలో. వాస్తుని కూడా సరి చేయొచ్చు. అద్భుతం. అయితే అది డెఫినెట్ గా వాళ్ళ జాతకాన్ని బట్టి ఏదో కామన్ రెమెడీ అనేది కాకుండా కాదు. జాతకాన్ని బట్టి కస్టమైజ్ చేసి చేయాల్సిన చేయాలి పరిస్థితి ఉంటుంది. అవును అయితే మీరు ఇందాక అన్నట్టుగా వాస్తే అందరూ కూడా వాస్తు చూస్తున్నారండి, చూడకుండా ఎవ్వరు కట్టట్లేదు కదా. అవును. అయినప్పటికీ సమస్యలు ఎలా వస్తున్నాయి అంటే చూసే వాళ్ళలో లోపం ఉందా లేకపోతే అసలు ఏంటి? సరే, ఇప్పుడు ఇంత ముందుకు కూడా మన డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక మేడం వెస్ట్ మారేట్పల్లి నుంచి వచ్చారు. డైరెక్ట్ ఆఫీస్కి వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళ జాతకం చూడగానే ఈయనకు వచ్చి సొంత గ్రహయోగం అంటే తన పేరు మీద హౌస్ రిజిస్ట్రేషన్ అయిందా అని అడిగాను. అవును అన్నారు. సో అది రిజిస్టర్ అయిన తర్వాతలోంచే తనకు చాలా మేజర్ హెల్త్ ఇష్యూ. అసలు చెప్పాలంటే ఎన్నో కోట్లు పెట్టి కొనుక్కున్న ఇల్లు అది వెస్ట్ మారేట్పల్లి. రిజిస్ట్రేషన్ అయినా కూడా దాని రిజిస్ట్రేషన్ impact అయిన ఉంటుంది. తర్వాత ఈయనకు అసలు బాగాలేదు. అయ్యో ఇన్ని కోట్లు పెట్టి మన సొంత ఇల్లు కొనుక్కున్న తర్వాత ఈ ఇల్లే బాగాలేదని చెప్తున్నారు, మరి ఎలా? బట్ అందరూ బాగున్నారు, ఇతనికి ప్రాబ్లం వచ్చింది. ఈయన వల్ల ఏమైతుంది, ఇంట్లో పెద్దవాళ్ళే బాగాలేనప్పుడు మళ్ళీ వాళ్ళకు కూడా సమస్య ఉంటుంది కదా. Obvious గా. కానీ అప్పుడు ఏమైంది, మరి ఏం చేయాలి మేడం, మీరు చెప్పింది కరెక్ట్, ఎందుకు అతనికి బాగాలేదు? వాస్తు మేము పెద్ద పెద్ద పండితులు తీసుకొచ్చి కట్టించాం, వాస్తు అంటే 100% చూసి కట్టామండి అని అన్నారు. కానీ ఎందుకు మీరు నేను చెప్పాను మీ ఇంటికి వచ్చిన తర్వాతనే సమస్య వచ్చింది, అది అయితే కరెక్టా కాదంటే అవును మీరు చెప్పింది అయితే నిజం, అప్పుడు నేను చెప్తాను మీకు ఎందుకు ఆ సమస్య వచ్చింది అనేది చెప్తే అప్పుడు ఏమన్నారు, వాళ్ళ హౌస్ నెంబరు వాళ్ళకి నెగిటివ్ కేతుతో మాంది ఉన్నింది 4th house లో, ఆ మాంది పవర్లోనే హౌస్ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే 7 కేతు, అది కేతు ఎలాంటి ఇష్యూస్ ఇస్తుంది, హార్ట్ అంటే వాళ్ళకి హార్ట్ సంబంధించిన ఇష్యూ, హెల్త్ ఇష్యూ ఇస్తుంది. సేమ్ ఆ ప్రాబ్లమే ఉంది తనకి. ఇంటికి వెళ్ళిన రోజే హెల్త్ బాగాలేదు. నెగిటివ్ పవర్లో ఒక హౌస్ అంటే కట్టుకున్న తర్వాత నెంబర్ వస్తాయి కొంతమందికి, బట్ ఆ హౌస్ కన్స్ట్రక్షన్ అయిన రోజుల నుంచి బాగానే ఉన్నారు, తన పేరు మీద రిజిస్టర్ అయిన తర్వాత బాగాలేదు. అప్పుడు నేను చెప్పిన రెమెడీ ఇచ్చిన తర్వాత ఆ ఇల్లుని అలానే సేల్ చేసి వేరే కొత్తవి కొనుక్కున్నారు అంతే. ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి ప్రాబ్లం వాళ్ళకి సాల్వ్ కాదు. సరే దీనికి రెమెడీ అంటే రెమెడీ ఇచ్చిన తర్వాత అది సేల్ చేయడమే జరిగింది. అదే రెమెడీ, సేల్ చేయడానికి అదే పరిష్కారం. అసలు మన సేల్ తప్పకుండా. ఇంకొకటి తెలుసా, అది సేల్ చేయాలని అనుకుంటారు కొంతమంది, మీరు కూడా చూసే ఉండొచ్చేమో, అస్సలు సేల్ అవ్వదండి. అసలు మన ఇంతకుముందు ఒక క్లయింట్ తో కూడా కొన్నిసార్లు మనం మాట్లాడినప్పుడు వేరే ప్రోగ్రామ్ లో కూడా ఏమైందంటే, తనకు కూడా ఒక ప్రాపర్టీ ఉన్నది, అది ఎప్పుడులోంచో సేల్ చేయాలని అనుకున్నాం, అది కూడా సేల్ అయింది, మా ఫైనాన్షియల్ ఇష్యూ క్లియర్ అయిందని అన్నారు చూడండి. సేల్ చేయాలని అనుకుంటే కూడా కొంతమంది ప్రాపర్టీ సేల్ చేయడం కుదరదు. అసలు నెగిటివ్ పవర్ ఉంది చెప్పాం, కానీ దానికి తగినట్టు వశీకరణం పూజలు చేసుకోవాలి. ఆ నెగిటివ్ రిమూవ్ చేస్తే ఆ హౌస్ సేల్ అవుతుంది. ఇది నేను చాలా సార్లు చెప్పున్నాను. ఎందుకంటే ఒక నెగిటివ్ పవర్ లోనే వండుకుని పూజలు చేస్తే ఫలితం ఉండదు కదా. వాస్తు మనం ఉన్న స్థలం బాగుండడానికి, వాస్తు అంటే వసించేది, అక్కడ ఉండేది. సో దానికి దాని పేరు వాస్తు సంస్కృతిలో మనకు చెప్పాలంటే కూడా. అయితే దీంట్లోనే నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు అదే ఇంట్లోనే పూజ చేస్తే ఎక్కడ ఫలితం ఉంటుంది. అందుకే మనం ఏం చెప్తామంటే వశీకరణం ఫాలో అయిన తర్వాత మిమ్మల్ని వేరే ఇంటికి వెళ్ళనిస్తుంది, వెళ్ళిన తర్వాత చాలా బాగా అవుతారు అని చెప్తూ ఉంటాను. సో వాస్తులో చాలా విషయాలు ఉంది. అసలు నిజంగా ఫేసింగ్ కూడా చూడాలి వాస్తుది. తర్వాత ఏంటంటే ఆ ప్లేస్ పర్టికులర్ గా స్క్వేర్ లో ఉందా, రెక్టాంగిల్ లో ఉందా, లేదా ఈశాన్యం కానీ నైరుతి కానీ కట్ అయిందా లేదా, ఇవన్నీ చూస్తాం. అవన్నీ చూసుకుని జాతకం చూడాలి తప్పకుండా. డెఫినెట్లీ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.